కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జింబాబ్వేతో జరిగిన సిరీస్లో కంబ్యాక్ ఇచ్చేశారు. ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్లో ఓటమితో అతని క్యాప్టెన్సీ పైన నెలకొన్న అనుమానాలకు జింబాబ్వే సిరీస్ కైవసం చేసుకుని గట్టిగా సమాధానం ఇచ్చేశారు. జింబాబ్వే పైన ఇండియన్ ప్లేయర్లు అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ అద్భుతంగా రాణించి సిరీస్లను సునాయాసంగా గెలిచేశారు. సిక్సర్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్లో అద్భుతంగా రాణించి మరో 3 రికార్డులు నెలకొల్పారు. మరి వైభవ్ నెలకొల్పిన ఆ రికార్డులేంటి? జింబాబ్వే టూర్లో ఇండియన్ ప్లేయర్లు ఎవరెవరు రాణించారు చూద్దాం. ఐర్లాండ్ ఇంగ్లాండ్ T20 సిరీస్లలో ఓటమి తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలా కాలం తర్వాత ఇండియన్ టీంకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అతన్ని వరుసగా 2 సిరీసుల్లోనూ ఓటమి ఎదురైంది. దీంతో అతని క్యాప్టెన్సీ పైన అందరికీ అనుమానాలు కలిగాయి. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన శ్రేయాస్ అయ్యర్ అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఎందుకు విఫలమవుతున్నాడని అంతా అనుకున్నారు. అంతటితో ఆగకుండా కొంతమంది అతడిని తొలగించి వేరే వారిని క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐకు సోషల్ మీడియా మెసేజ్లు కూడా పంపించారు. వీటన్నింటికీ జింబాబ్వే సిరీస్తో శ్రేయాస్ అయ్యర్ ఆన్సర్ ఇచ్చేశారు. సిరీస్ను సునాయాసంగా గెలిచి ఇలా గట్టిగా తనదైన శైలిలో కంబ్యాక్ ఇచ్చారు. జింబాబ్వేతో జరిగిన మొదటి T20 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకొలింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13.2 ఓవర్లతోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో కేవలం 18 బంతుల్లోనే 4 4లు 4 సిక్స్లతో వైభవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నారు. అతనికి ఈశాన్ కిషన్ తోడ్పాటు అందించడంతో ఇంకా 6 ఓవర్లు మిగిలి ఉండగానే జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ పూర్తి చేసింది. జింబాబ్వేతో జరిగిన మొదటి T20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో 3 రికార్డులను తన పేరుతో నమోదు చేసుకున్నాడు. మొదటిది అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. రెండవది భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత తక్కువ వయసులోనే 50 రన్స్ చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను వైభవ్ బద్దలు కొట్టాడు. ఇక మూడవది వరల్డ్లోనే అన్ని దేశాలలో ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 50 రన్స్ చేసిన ఆటగాడిగా వైభవ్ రికార్డు క్రియేట్ చేశాడు. జింబాబ్వేతో ఆడిన సిరీస్లో వైభవ్ ఈ 3 రికార్డులను నెలకొల్పడంతో అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జింబాబ్వేతో జరిగిన రెండో T20లో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 50 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకొలింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తక్కువ స్కోర్లకే వెనుతిరిగినా కూడా ఈశాన్ కిషన్, తిలక్ వర్మ అద్భుతంగా రాణించి జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. వారికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా చిన్నపాటి తోడ్పాటును అందించాడు. రెండో T20లో ఈశాన్ కిషన్ 81 పరుగులు, తిలక్ వర్మ 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్లో రాణించలేకపోయినా బౌలింగ్లో అద్భుతంగా రాణించి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ 2, యష్ ఠాకూర్ 2, రవి బిష్నోయ్, శివం దుబే, తిలక్ వర్మ 1 వికెట్ పడగొట్టి జింబాబ్వేను తక్కువ స్కోరుకే కట్టడి చేసి భారత్కు సునాయాసంగా విజయాన్ని అందించారు. దీంతో జింబాబ్వే పైన భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. పసికూన ఐర్లాండ్తో T20 సిరీస్ ఓటమి తర్వాత భారత్ ప్లేయర్లపైన సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇంగ్లాండ్తో జరిగిన T20 వన్డే సిరీస్ రెండింటిలోనూ భారత్ ఓటమి పాలు కావడంతో ఇంకా విమర్శలు పెరిగిపోయాయి. ఇంగ్లాండ్తో T20 సిరీస్ ఓటమి తర్వాత T20 ర్యాంకింగ్స్లో భారత్ 2వ స్థానానికి పడిపోయింది. అలాంటి టైంలో జింబాబ్వేతో జరిగిన సిరీస్లో భారత్ కంబ్యాక్ ఇచ్చి సిరీస్ను కైవసం చేసుకోవడం మంచి శుభ పరిణామం. అంతేకాకుండా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా జింబాబ్వేతో జరిగిన సిరీస్లో భారత్ను గెలిపించి మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ఇక చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ కూడా ఈ సిరీస్ ఎంతో పేరు సంపాదించి పెట్టింది. ఇలానే మరిన్ని సిరీస్లు గెలిచి తొందరలోనే భారత్ T20 ర్యాంకింగ్లో మళ్ళీ మొదటి స్థానాల్లో ఉండాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.